మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, మహేష్ నటించిన ఈ 3 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ సినిమాలు రిలీజ్కు ముందు వింటేజ్ మహేష్ని చూపిస్తాం అని చెప్పి హైప్ పెంచాయి. రిలీజ్ అయిన తర్వాత డిబేట్ టాకును తెచ్చుకున్నాయి. కొందరికి నచ్చినా మరికొందరికి నచ్చకపోయినా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ని రాబట్టాయి. ఇవి సాధించిన కలెక్షన్స్ చూస్తే అసలు ఇవి యావరేజ్ సినిమాల్లా కనిపించవు. ఆ రేంజ్ కలెక్షన్స్ని ఫుల్ ఆఫ్ చేశాయి. ఇది కంప్లీట్గా మహేష్ బాబు చరిష్మా కారణంగానే జరిగింది. ఇప్పుడు గుంటూరు కారం కూడా ఇదే దారిలో నడుస్తోంది. వింటేజ్ మహేష్ బాబుని కంప్లీట్గా ఓపెన్ అప్ అయి చూపించడంలో, ఇరగదీసే డాన్స్లు వేయించడంతో థియేటర్స్లో మహేష్ని చూసిన ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ చూపించిన ఎనర్జీకి కాస్త త్రివిక్రమ్ మార్క్ కూడా తోడే ఉంటే ఘట్టమనేని అభిమానులు ర్యాంపేజ్ అంటే ఎలా ఉంటుందో చూపించేవాళ్ళు. త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినా కూడా మహేష్ మ్యాజిక్ బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుతోంది. డే 1 అన్ని సెంటర్స్ కలిపి గుంటూరు కారం సినిమా 85 నుంచి 90 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇండియాలో ఏ రీజనల్ సినిమాకైనా ఆల్ ఇండియా రికార్డ్ అనే చెప్పాలి. రిలీజ్కు ముందే రీజనల్ బాక్సాఫీస్తో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ సైతం గుంటూరు కారం ఘాటు చూడటానికి ఆసక్తి చూపించడంతో ఫస్ట్ డే ఫిగర్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయి. లాంగ్ రన్లో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.